ఈ వీడియోలో ఇరేజర్ ఎలా మేడ్ అవుతుందో తెలుసుకుందాం. ఇరేజర్కి 6 ఇంగ్రీడియంట్స్ అవసరం. రబ్బర్, న్యాచురల్ లేదా సింథటిక్, సల్ఫర్, హార్డెన్ రబ్బర్ అనమాట, పుమైస్ అదొక సాఫ్ట్ స్టోన్ పౌడర్ అది. పెన్సిల్ మార్క్స్ ఉంటాయి కదా, అది రెప్ చేసానికి అవసరం పడుతుంది. ఇంకా ఆయిల్స్, ఇంకా సాఫ్ట్నర్స్, ఇంకా కలర్ పిగ్మెంట్స్. రబ్బర్ అనేది పెద్ద పెద్ద బ్లాక్స్లలో ఉంటుందన్నమాట, కానీ దాన్ని కట్ చేసి చిన్న రబ్బర్ లాగా షేప్ చేస్తారనమాట. ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేది ఏంటంటే మెటీరియల్స్ పెద్ద ఇండస్ట్రీలో ఉంటాయి. పెద్ద ఇండస్ట్రీలో మెటీరియల్స్ అన్ని కలిపి మిక్స్ చేస్తారు. రబ్బర్, సల్ఫర్, పుమైస్, ఆయిల్స్ ఇంకా కలర్స్, దాన్ని థిక్నెస్ని పెంచడానికి. తర్వాత హీటింగ్ చేస్తారన్నమాట. మిక్స్చర్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత హీటింగ్ చేస్తారు. ఆమె రబ్బర్ మిక్స్ మొత్తం కలిసి హీటెడ్ అవుతుంది అనమాట, అంటే వేడి చేస్తారు. ఈ ప్రాసెస్ని వల్కనైజేషన్ అంటారు. ఆ రబ్బర్ని స్ట్రాంగ్గా, ఇంకా ఇలాస్టిక్, ఇంకా లాంగ్ లాస్టింగ్ చేయగలుగుతుంది. తర్వాత రోలింగ్ ఇంటూ షీట్స్ అంటే రోలర్స్లో మిక్స్ చేస్తారన్నమాట ఆ రబ్బర్ని. దాని తర్వాత ఫ్లాట్ షీట్స్ లాగా మార్చి దాని థిక్నెస్ పెంచుతారు. దాని తర్వాత రబ్బర్కి ఓ షేప్ ఇస్తారన్నమాట, రెక్టాంగిల్, సర్కిల్స్, ఫ్యాన్సీ కార్టూన్ షేప్స్. తర్వాత ఆ రబ్బర్కి ఆ బ్రాండ్ నేమ్ అనేది యాడ్ చేస్తారన్నమాట. ఆ తర్వాత హీట్ అయ్యి ఉంటుంది కదా రబ్బర్, దాన్ని కూల్ చేస్తారు. ఇంకా కూల్ చేసి ఒక షేప్ దగ్గర తెస్తారన్నమాట. ఆ తర్వాత అది సాఫ్ట్ అయిపోతుంది. దాని తర్వాత దాని క్వాలిటీ చెక్ చేస్తారు, అది ఎంత ఇరేజ్ చేయగలుగుతుందో, పేపర్ని టేర్ చేయగలుగుతుందో ఇరేజ్ చేస్తున్నప్పుడు, దాని షేప్ కరెక్ట్ ఉందా అని. బ్యాడ్ వన్స్ అంటే పాడేదాన్నేమో రీసైకిల్ చేస్తారనమాట. తర్వాత ప్యాకేజ్ చేస్తారు, దేంట్లో ప్లాస్టిక్ కవర్స్లా, బాక్సెస్లా, పెన్సిల్ కిట్స్లా. తర్వాత స్టోర్స్కి పంపుతారన్నమాట.